ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరండి అని అడిగితే వాళ్ళు అంటారు, మేము ధర్మశాస్త్రమును అనుసరించేవారు. ఈ లైట్ కనుక్కున్న ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఎలా వచ్చింది ఇది అని అంటే, ధర్మశాస్త్రమును అనుసరించినమండి. గాలిలో ఎగురుతున్న ఫ్లైట్ ఎలా ఎగురుతుంది, ఎలా కనిపెట్టినవయ్యా నువ్వు అని అడిగితే, ధర్మశాస్త్రమును నేను అనుసరించినానంటాడు. దేవుని వాక్యాన్ని అనుసరించు. వాక్యాన్ని అనుసరించిన వాడు ఓడిపోడండి. ఫోన్ లేకపోయినా ఇబ్బంది లేదు, ధర్మశాస్త్రం మాత్రం ఎప్పుడు నీ చేతిలో. కుమారుడా, ఈ రోజు నీ చదువును చూడట్లేదు దేవుడు. నా దేవుడు నీ దగ్గర ఏం కోరుతున్నాడో తెలుసా? నీ యొద్ద ధర్మశాస్త్రం ఉందా లేదా? ఉదయకాల స్తోత్ర ప్రార్థన అయిందా? మోకరించు, ఒక అధ్యాయం చదువు. దేవుని వాక్యము నీ దగ్గర ఉందా? పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉందా? వాక్యాన్ని అనుసరించి నడవగలుగుతున్నావా? అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యాన్ని నీ చేతో పట్టుకోగలిగితే స్థాయిని స్థితినిచ్చి ఘనపరిచి గొప్ప చేయగలిగినది ధర్మశాస్త్రమనబడిన దేవుని వాక్యము మాత్రమే.